ప్రేమ పరిమళం మూడవ భాగం. రాత్రి టైం 9 అయింది. 8ంటికే తాను దీపు భోజనాలు చేసేశారు. కాసేపు చదువుకుని దీపు నిద్రపోయాడు. అనిందిత వంటిల్లంతా సర్దుకుని రేపు ఉదయానికి వంటకు కావలసిన కూరలు తరిగి ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీరుబాటుగా చదువుకోవడానికి కూర్చుంది. ఇంతలో సెల్ మోగింది. చూసింది. తండ్రి నంబర్. ఆన్ చేసి హలో నాన్న అంది. ఏం తల్లి బాగున్నావా? బాగున్నాను నాన్న. మీ గొంతు ఏమిటి వేరేలా వినిపిస్తోంది? జలుబు చేసిందా? అవునమ్మా, ఈరోజు ఉదయం నుంచి కాస్త జలుబు చేసినట్లు అనిపిస్తోంది. ఏమైనా టాబ్లెట్లు వేసుకోండి. అస్తమానం పుణ్యం పురుషార్థం అంటూ నదీ స్నానాలు సముద్ర స్నానాలు అదే పనిగా చెయ్యకండి. ప్రస్తుతం మీరెక్కడున్నారు? కొడైకెనాల్ వచ్చారా? వచ్చాం. కొడైకెనాల్లో చాలా ఆహ్లాదభరితమైన మంచి వాతావరణం ఉంది. రంగురంగుల పూలు, రకరకాలైన పండ్లు దొరుకుతాయి. చక్కటి జలపాతాలతో చక్కటి గాలులతో ప్రకృతి రమణీయంగా మనోహరంగా ఉంటుంది. టీ పొడి, సుగంధ ద్రవ్యాల షాపులు, స్వెట్టర్ల షాపులు చాలా ఉన్నాయి. దీపుకి నేను స్వెట్టర్ కొన్నాను. మీ అమ్మేమో లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క లాంటి వంటలకి కావలసిన ఔషధ గుణాలున్న వస్తువులేవో కొన్ని. అక్కడి నుంచి పళని వచ్చాం. లాడ్జింగ్లో రాత్రి ఉండి ఈరోజు ఉదయాన్నే రోప్వే ట్రైన్ లాంటి దాంట్లో కొండ మీదకి వచ్చాం. వెళ్తుంటే దారి మధ్య అటు ఇటు ఫలపుష్పాదులతో పచ్చటి చెట్లతో కడు రమణీయంగా ఉంది ప్రకృతి. చూడదగ్గ ప్రదేశం. ఇంకా కాలినడకన కొండ మీదకెళ్లే వాళ్ళైతే మరిన్ని సుందర మనోహర ప్రకృతి దృశ్యాలని ఆనందంగా ఆస్వాదించగలరు. ఇంతకీ ఆ కొండ మీదున్న దేవుడు ఎవరు నాన్న? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. 2 గంటలు క్యూలో నిల్చొని ఆ స్వామి దర్శనం చేసుకున్నాం. చాలా రష్గా ఉండే గుడిలో. అక్కడి నుంచి తిరుచునాపల్లి వెళ్ళి జంబుకేశ్వర స్వామిని, అఖిలాండేశ్వరిని దర్శించుకున్నాం తల్లి. అక్కడుండేది కావేరీ నదే కదా నాన్న? అవునమ్మా, కావేరీ నదే. జంబుకేశ్వర స్వామి ఆలయం గర్భగుడి కావేరీ కంటే కిందికి ఉన్నందున గర్భగుడిలోకి నీరొస్తుందట అర్చకులు చెప్పారు. గుడంతా కాస్త తడితడిగా ఉంటుంది. గుడి చాలా పెద్దదే, పూర్వకాలంలోనిది. ఇటువైపు చాలా దేవాలయాలలో శుచి శుభ్రత లోపించిందమ్మా. దేవాదాయ శాఖ వారు సరిగ్గా మెయింటైన్ చేయడం లేదేమోనని అనిపిస్తోంది. పెద్ద పెద్ద దేవాలయాలపై వచ్చే ఆదాయమే ప్రభుత్వానికి అవసరం. వాటి బాగోగులను గురించి అస్సలు పట్టించుకోరు. మన రాష్ట్రం కూడా ఈ మధ్య ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినాక చాలా దేవాలయాలు మెరుగుపడ్డాయి. ముఖ్యంగా ఆషాఢ మాసంలో అమ్మవార్ల దేవాలయాలలో పరిశుభ్రతకు పెద్దపీట వేస్తున్నారు. రంగురంగుల విద్యుత్ దీపాలతో అందంగా అలంకరిస్తూ తమ ప్రత్యేకతను చాటుతుంది దేవాదాయ శాఖ. మరిక ఉంటాన్నాన్న. అరుణాచలంలో తప్పకుండా రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళిరండి. వెళ్తాం లలిత. బాయ్. అక్క. ఏంట్రా దీపు? అమ్మ నాన్న ఇంకెప్పుడొస్తారు? బేలగా చూస్తూ విచారంగా అడుగుతున్న తమ్ముడిని అలా చూడగానే ఎందుకనో అనిందిత మనస్సంతా ఒక్కసారిగా డీలా పడిపోయింది. దీపు దగ్గరగా వెళ్ళి వాడిని బిగ్గరగా వాటేసుకుని, ఏం దీపు, ఎందుకలా అడుగుతున్నావు? అమ్మా నాన్నలపై బెంగ పెట్టుకున్నావా? వస్తారులేరా ఇంకా 2-3 రోజుల్లో అంటూ తమ్ముడిని అన్వయంగా ఓదార్చింది. అమ్మని చూడాలనుందక్క గద్గదిక స్వరంతో అన్నాడు. నాన్న ప్రతిరోజు రాత్రిపూట మాట్లాడుతూనే ఉన్నాడు. ఆ టైంలో నువ్వేమో బాగా పండుకునుంటావు. నిద్ర లేపలేకపోయాను. ఈ మారు నువ్వు పండుకున్నా సరే నాన్న ఫోన్ చేసినప్పుడు నిన్ను తప్పకుండా లేపి అమ్మతో మాట్లాడిస్తాన్రా, సరేనా అంది తమ్ముడికి సర్ది చెప్తూ ప్రేమగా తల నిమురుతూ. ఓకే అక్క. తినడానికి ఏమైనా పెట్టవా? ఆకలవుతోంది. సరే నువ్వు అలా కూర్చో, నేను క్షణంలో నీకోసం ఉప్మా చేస్తాను. ఆహా, ఉప్మా నాకొద్దక్క. ఏం ఉప్మా ఇష్టం లేదా? వద్దు, ఇంకేమైనా పెట్టక్క. సరే అమ్మ వెళ్ళేప్పుడు చేసినవి కారం అటుకులున్నాయి, అవి పెడతాను, సరేనా అంటూ అనిందిత వంటింట్లోకి వెళ్ళి కబ్బోర్డ్లో పై ఎరలో ఉన్న స్టీల్ డబ్బా అందుకొని కొన్ని అటుకులు తీసి ఓ ప్లేట్లో పెట్టి దీపుకి ఇచ్చింది తినమని. నేను నాన్నకు కాసేపు అయ్యాక ఫోన్ చేస్తాను. అప్పుడు నాన్న ఫోన్ ఎత్తితే నీకు ఇస్తానురా. అమ్మతో తనివి తీరా మాట్లాడు, సరేనా? సరే అన్నట్లుగా బుద్ధిగా తలూపాడు కారం అటుకులు తింటూ. ఆ తర్వాత అనిందిత తాను టీ పెట్టుకుని తాగి తమ్ముడికి పాలల్లో బూస్ట్ కలిపించింది. రాత్రికి మనం వంటేం చేసుకుందాంరా దీపు సరదాగా అడిగిందామే. ఆలు బిర్యానీ చేయక్క, తినక చాలా రోజులైంది ఉత్సాహంగా అన్నాడు దీపు. ఓకే డన్, రాత్రికి అదే చేస్తాను అంది నవ్వుతూ. అక్క తమ్ముడిద్దరూ కలిసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, పుదీనా, కొత్తిమీర, ఆలుగడ్డలు అన్నీ తరిగి పెట్టుకొని గబగబా కుక్కర్లో చేసేసింది. భోజనం చేయక మునిపే ఓ మారు తండ్రి సెల్కి ఫోన్ చేసింది. కలవలేదు.
సర్పంచ్ లలితాంబకు చేసింది మారు. ఆవిడ వెంటనే ఎత్తింది. సర్పంచ్ గారు, మా అమ్మ నాన్న ఎక్కడున్నారు? ఎన్నిసార్లు చేసినా ఫోన్ ఎత్తడం లేదు. మా తమ్ముడు దీపు అమ్మతో మాట్లాడాలని ఒకటే పేచి, నాన్నేమో ఫోన్ ఎత్తడం లేదు. మీ నాన్నగారు, దొరస్వామి, మా తమ్ముడు ముగ్గురు కలిసి ఇందాకనే ఎక్కడికో బయటికెళ్లారమ్మా. ఇదిగో మీ అమ్మగారు మాత్రం ఉన్నారు, ఫోన్ ఇస్తున్నాను, మాట్లాడమనండి మీ తమ్ముడిని. హమ్మయ్యా, ఒరే దీపు, నీ అదృష్టం బాగుంది, ఇక మాట్లాడరా అమ్మతో. సంతోషంగా ఫోన్ ఇచ్చింది తమ్ముడికి. దీపు ముఖం ఆనందంతో వెలిగిపోవడం అనిందిత గమనించింది. వాడి తలపై చెయ్యేసి ప్రేమగా నిమురుతూ, నువ్వు మాట్లాడేది అయ్యాక నాకివ్వు ఫోన్ అంటూ పని చేసుకోసాగింది. ఓ చెవి ఇటు వేసి వాడు తల్లితో ఏమేం మాట్లాడుతున్నాడో వింటూనే ఉంది. ఒరేయ్ బాబు, ఇలా రాబోయ్. ఏంటన్నా? కొంచెం బెదురుగా చూస్తూ ముందుకొచ్చాడా అబ్బాయి. గ్రామ పంచాయతీ ఆఫీస్లో అనిందిత మేడం వచ్చిందేమో చూసిరా. సరే అంటూ ఆ అబ్బాయి తూనీగలాగా పరిగెత్తాడు. ఓ 5 నిమిషాలలో బాణంలా మళ్ళీ దూసుకొచ్చాడా అబ్బాయి. రాలేదన్నా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఉప సర్పంచు రాయప్ప ఇంటి ముందు అటు ఇటు తిరుగుతూ ఫోన్ చేసి ఎవరితోనో మాట్లాడుతున్నాడు. అంతలో తల్లి సత్యవతి ఫోన్ చేసిందతనికి. ఏంటమ్మా, బాగున్నావా? నేను బాగున్నాన్రా, నువ్వెలా ఉన్నావేమోనని ఫోన్ చేశాను. వేళకు తిండి తింటున్నావా లేదా? వండుకుని బాగానే తింటున్నానమ్మా. జాగ్రత్త బిడ్డ, బయటకెళ్ళినప్పుడు ఇంటికి తాళం పెట్టి వెళ్ళు. తలుపులు దగ్గరకేసి వెళ్ళకి, ఎక్కడికి ఎటైనా వెళ్తే తాళం పెట్టి వెళ్ళు. ఎందుకంటే కోడలు పిల్లకని కొన్న బంగారం ఇంట్లోనే ఉంది, అందుకని చెప్తున్నాన్రా. సరే అమ్మా, ఫోన్ పెట్టేనా? అందరూ బాగే కదా? ఇంకా ఎన్ని రోజులకమ్మా మీరొచ్చేది? ఇంకా ఓ 3 రోజులకు వస్తామేమోరా. సరే, నీ ఆరోగ్యం జాగ్రత్త, ఉంటానమ్మా. రాయప్ప ఫోన్ పెట్టేశాడు. ఎదురుగుండా ఉన్న రోడ్డుపై దృష్టి సారించి చూడసాగాడతను, ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్లుగా. కాసేపటికి అతని నిరీక్షణ ఫలించింది. అల్లంత దూరంలో స్కూటీపై అనిందిత వస్తూ కనిపించింది. ఉప సర్పంచ్ని దూరం నుంచే చూసిన ఆమె మెల్లగా బండి స్లో చేసింది. మేడం, నేను మీకోసమే ఇందాకటి నుంచి ఎదురు చూస్తున్నాను. మీ వాలకం చూడగానే గుర్తించి నేను ఆగాను. ఎందుకోసం? మండలాఫీస్ నుంచి ఎంపీఓ గారు కొంతమంది పనివాళ్లను పంపారు. వాళ్ళు వైకుంఠధామంలో పనిచేస్తున్నారు. ఒకరు స్నానాలకి కొళాయిలు బిగిస్తున్నారు, మరొకరు గదిలోనికి కరెంట్ సప్లై ఇస్తున్నారు. నేనిప్పుడు అక్కడి నుంచే వస్తున్నాను. ఇంకో విషయం ఏమంటే, రేపు అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ వస్తానన్నారు. రైతులందరినీ పిలిపించి సమావేశ సభ నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేయమన్నారు. మరి నేను వెళ్ళిరానా మేడం? ఆఫీస్కు టైం అవుతుంది. చేతి వాచి చూసుకుంటూ అన్నాడు రాయప్ప. సరే, మీరింక నిశ్చింతగా వెళ్ళిరండి, ఇక్కడి విషయాలన్నీ నేను చూసుకుంటాను అంది అనిందిత. బండిని వైకుంఠధామం వైపు తిప్పింది. కాస్త దూరం వెళ్ళగానే సెల్ రింగ్ అయింది. బండిని ఓ పక్కగా ఆపి సెల్ చేతిలోకి తీసుకుని నెంబర్ చూసింది. ఎంపీఓ గారిది ఫోన్. ఫోన్ ఎత్తి, హలో సార్, నమస్కారం అంది వినయంగా. నమస్కారం అమ్మా, ప్రస్తుతం మీరెక్కడున్నారు? ఊళ్ళోనే ఉన్నాను సార్. వైకుంఠధామంలో పని జరుగుతుందని ఉప సర్పంచ్ గారు చెప్తే చూడడానికని అటే వెళ్తున్నాను. అక్కడ పనులన్నీ వాళ్లతో ఈరోజు పూర్తిగా కంప్లీట్ చేయించండి. ఇంకో విషయం మీతో చెప్పాలి, ఓ శుభవార్త. ఏంటి సార్ అంతటి శుభవార్త? మనకి తొందరగా చెప్పండి నవ్వుతూ అడిగిందామే. మన జిల్లాకి కొత్తగా వచ్చిన కలెక్టర్ ప్రేమ్సాగర్ గారు పల్లె ప్రగతిలో భాగంగా ప్రత్యక్షంగా వీక్షించడానికి వస్తున్నారు. ముందుగా మన మండలంలోని మీరు పనిచేస్తున్న ఊరు నుంచే తన పర్యటన మొదలవుతుందని చెప్పారమ్మా. అవునా? నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఎప్పుడొస్తారు? ఇంకా డేట్ చెప్పలేదు. కలెక్టర్ గారు చెప్పగానే నేనే మీతో చెప్తాను. వారు వచ్చే వరకు ఊరంతా అద్దంలా మెరిసిపోవాలి. తప్పకుండా సార్, మీరేం వర్రీ అవ్వకండి, నేనున్నానుగా. అన్ని విషయాల్ని నేను చూసుకుంటానులేండి. 100% మరుగుదొడ్ల విషయంతో పాటు ఇంకా ఎన్నో కార్యక్రమాలలో ముందున్నాం మనం. ఈ వారం రోజులలోపే నా సాయశక్తులా కృషి చేసి చిన్న చితకా పనులేమన్నా ఉంటే వాటినన్నింటినీ సంపూర్ణంగా చేసేస్తాను సార్. సంతోషం అనిందిత గారు. ఆయన ఫోన్ పెట్టేయగానే ఆమె కూడా సెల్ ఆఫ్ చేసి మళ్ళీ స్కూటీ స్టార్ట్ చేసింది. ఆ రోజు ఊళ్ళో రైతుల సమావేశం జరుగుతుంది. పంచాయతీ ఆఫీసు ముందున్న విశాలమైన స్థలంలో కర్షకులందరూ నిండుగా కూర్చున్నారు. ఆ సభకు మండల ఆఫీస్ నుంచి ముఖ్య అతిథిగా ఎంపీఓ గారు వచ్చారు. గ్రామ కార్యదర్శి అనిందిత సభకు అధ్యక్షత వహించారు. ఫీల్డ్ ఆఫీసర్ గారు ఏ పంటల్ని వెయ్యాలో, నాణ్యమైన విత్తనాల సేకరణ, సేంద్రియ ఎరువుల గురించి అన్ని విషయాలు అందరికీ సంపూర్ణంగా అర్థమయ్యేలా విడమర్చి చెప్తున్నారు. మన రాష్ట్రంలో రకరకాల వైవిధ్యంతో కూడిన
వివిధ రకాలైన పరిస్థితులు, ఏడాది పొడుగునా సమశీతోష్ణ వాతావరణం, రకరకాల పంటలను సాగు చేసేందుకు దోహదపడే వివిధ రకాల నేలలతో పాటు మనకు ఉండే పంట పొలాలకు కావలసిన నీటి వనరులు, సహజ సిద్ధమైన అనుకూల వాతావరణం ఆ విధాత మనకిచ్చిన గొప్ప వరం. అనాది కాలం నుంచి మన దేశంలో వ్యవసాయ రంగానికే పెద్ద పీట వేసింది. భారతదేశం యొక్క వ్యవసాయ రంగంలో ఫలసాయం ఇచ్చే మొక్కలు మరియు పాడి పశువుల ఉత్పత్తులతో తయారు చేసిన ఎరువులను, అనేక క్రిమికీటకాదులకు ఉపయోగించే పిచికారీ చేసే పురుగు మందులన్నీ సేంద్రియ పద్ధతులతో ఉపయోగించాలి. మన దేశం యొక్క ఆర్థిక రంగానికి ఆ సేంద్రియ పద్ధతులతోనే చేసే వ్యవసాయం విచక్షణారహితంగా ఉపయోగించడం వలన ఈనాడు అతి తీవ్రమైన దుష్పరిణామాలకు దారితీసి మనుష్యులకు అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు, వాతావరణ కాలుష్యం కలిగిస్తాయి. కాబట్టి తత్ఫలితంగా ఇప్పటికే మన రాష్ట్రంలోని కొంతమంది కర్షకులు రసాయన రహితమైన సాగు చేసే పద్ధతుల వైపు మరలుతున్నారు. పూర్తి స్థాయిలో సేంద్రియ పద్ధతులతో వ్యవసాయం చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చక్కని సలహాలు అందిస్తూ సరైన సమయంలో వ్యవసాయ అధికారులతో చర్చలు, సమావేశాలు జరుపుతూ ముందడుగు వేస్తోంది. ప్రతి ఏడాది సేంద్రియ పద్ధతులతో వ్యవసాయం చేసేందుకు రైతులు కూడా ఇష్టంగా ముందుకొస్తున్నారు. ఈ విధంగా మన రాష్ట్రంలో సేంద్రియ పద్ధతులతో వ్యవసాయం చేసే భూమి విస్తీర్ణం, ఆ పంటల ఉత్పత్తులు పెరగడంతో పాటు దేశంలో ఇంకొన్ని రాష్ట్రాలలో అభివృద్ధిలో ముందడుగులో ఉండడం మంచి శుభపరిణామం. సేంద్రియ ఎరువులేసి పంటలు పండిస్తే మాకేంటి లాభం? అధిక ఫలసాయం రాదు కదా సారు అంటూ ఓ రైతు ప్రశ్నించాడు. మీరు వేసింది మంచి ప్రశ్నే, కానీ అలా ఎవరన్నారు మీతో? అది వాస్తవం కాదు. రసాయనిక పద్ధతులతో పండించే వాటికన్నా ఎక్కువే నాణ్యమైన ఫలసాయం పొందవచ్చు. సేంద్రియ ఎరువులలో వ్యవసాయ పర్యావరణ రహిత ప్రత్యామ్నాయ పద్ధతిలో సాగు చేసే విధానం అత్యంత ఉత్తమం. చాలా ఖరీదైన రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడకుండా సాగు చేసే పద్ధతులను మార్చుకుంటే రైతులు ఎన్నో ఖర్చులను అన్ని విధాలా తగ్గించుకోవచ్చు. భూమిలో సేంద్రియ పదార్థం పెరగడం వలన, భూసార శక్తి పెరగడం వలన పర్యావరణం పరిరక్షించబడుతుంది. పండే పంటల్లో, ఆహారాల్లో రసాయనిక ఎరువుల అవశేషాలు ఉండవు. మనుష్యుల యొక్క ఆరోగ్యం కాపాడబడుతుంది. పంట భూములలో పంటల వైవిధ్యం పెరుగుతుంది. ప్రజలకు పరిశుభ్రమైన, ఆరోగ్యవంతమైన తిండి గింజలు, కాయగూరలు, ఆకుకూరలు, ఫలాలు మున్నగు ఆహార పదార్థాలు లభిస్తాయి. వ్యవసాయ ఉత్పత్తులను అధిక స్థాయిలో ఉత్పత్తి చేయడం వలన వ్యవసాయాన్ని సుస్థిరపరచడానికి ఉపయోగపడుతుంది. మన రాష్ట్ర ప్రభుత్వం ఈ పద్ధతికి అనుగుణంగా సేంద్రియ ధృవీకరణ అథారిటీని కూడా ఏర్పాటు చేసింది. కాబట్టి సుస్థిరమైన వ్యవసాయ పద్ధతుల ద్వారా సమతుల్యంగా ప్రకృతి వనరులను వినియోగించుకోవాలని, సహజ సిద్ధమైన ఉత్తమ పంటలు పండించడానికి పంటల సాగులో సంపూర్ణంగా సమగ్ర సేంద్రియ విధానమే పాటించాలి అంటూ వ్యవసాయ శాఖాధికారి చాలాసేపు రైతులను ఉద్దేశించి వ్యవసాయానికి సంబంధించిన ఎన్నెన్నో విషయాలను గురించి అనర్గళంగా మాట్లాడినాడు. ఆ తర్వాత ఎంపీఓ గారు అనిందిత కూడా మాట్లాడి ముగించారు. ఎంతోమంది రైతులు సేంద్రియ పద్ధతులతో పంటలు పండించడానికి ముందుకొచ్చినారు. ఏ పంటల్ని ఏ నేలల్లో వేయాలో, ఎలాంటి నాణ్యమైన విత్తనాల్ని వాడాలో అన్ని విషయాలని అందరికీ సంపూర్ణంగా అర్థమయ్యేలా విడమర్చి చెప్పినందుకు అనిందిత ఆయన్ని ప్రశంసాపూర్వకంగా అభినందించింది. ఆ తర్వాత కొంతమంది రైతుల వెంట వాళ్ళు పంట పొలాల్లో తిరుగుతూ వారికి తగిన సలహాలు, సూచనలు ఇస్తూ చాలాసేపు గడిపారు వాళ్ళు. అప్పటికే సాయంత్రమైంది. మళ్ళీ పంచాయతీ ఆఫీస్ దగ్గరికి చేరుకున్నారు అంతా. మేడం, ఈ ఊరంతా ఎంతో పరిశుభ్రంగా పచ్చటి చెట్లతో, ఫల పుష్పాదుల తోటలతో, ప్రకృతి సౌందర్యంతో చూడముచ్చటగా ఉంది. దానికి తోడు అందరికీ అర్థమయ్యేలా వాటర్ ట్యాంక్ మీదో చిత్రం, స్కూల్ బిల్డింగ్ గోడల మీద, ఈ పంచాయతీ ఆఫీస్ గోడల మీద మీరు వేయించిన హరితహారాన్ని వ్యక్తం చేసే విధంగా, నీటిని వృధా చేయకుండా ఉండేలా, ఊరిని శుభ్రంగా ఉంచేలా ఎన్నెన్నో అంశాల్ని ఈ చిత్రాలలో ప్రతిబింబించేలా పొందుపర్చి ఊళ్ళోకి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా ఉన్నాయి. ముఖ్యంగా ఊళ్ళోని జనాలకి అనునిత్యం వీటిని చూస్తుంటే వాళ్ళు చేయాల్సిన కర్తవ్యం ఏమిటో వారికి వెంటనే స్ఫురించేలా ఉన్నాయి దృశ్య చిత్రీకరణ. ఈ బెస్ట్ ఐడియా ఎవరిది సార్ అంటూ ఎంపీఓ సార్ని అడిగాడతను. ఇందులో ప్రతి అంశం అనిందిత మేడందే.
ఆమె కృషితోనే ఈ ఊరు ఇంత అభివృద్ధిలో పయనిస్తోంది. త్వరలో ఇక్కడికి మన జిల్లా కొత్త కలెక్టర్ గారు కూడా రాబోతున్నారండి. అవునా, చాలా సంతోషం. కంగ్రాట్స్ మేడం. నో సార్, అలా అంటారు కానీ ఇదంతా నా కృషి అంటే నొప్పుకోను. ఈ ఊరు ప్రజలు ఐక్యతతో చేసే శ్రమదానం, వారందరి సమిష్టి కృషి వల్లనే మేము సాధించగలిగాం. చుట్టుపక్కల గ్రామాలకి మా ఊరు ఆదర్శవంతంగా నిలవగలుగుతుంది నాడు అని నవ్వుతూ పంచాయతీ ఆఫీస్లో వాళ్ళకి టీ బిస్కెట్లతో ఆతిథ్యం ఇచ్చింది అనిందిత. హలో నాన్న, బాగున్నారా? అంతా బాగే. ప్రస్తుతం అరుణాచలం వచ్చాం అనిత. గిరి ప్రదక్షిణం చేసుకున్నాం. గిరి చుట్టూతా ఎన్నో శివుని గుళ్ళున్నాయి. వాటిల్లో ముఖ్యమైనవి కుబేరుని లింగం. ఈ లింగంపై డబ్బులు అభిషేకం చేసి అవి తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే బోలెడని డబ్బులు మన దగ్గర ఉంటాయని అక్కడి వారి నమ్మకం. ఆ తర్వాత మోక్షద్వారంలో ఒకవైపు నుంచి లోనికి ప్రవేశించి బయటికి రావాలి. ఇలాంటివి అరుణాచలం చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తుంటే ఎన్నెన్నో గుళ్ళు కనిపిస్తాయి. అరుణాచలేశ్వరుడిని, అమ్మవారిని దర్శనం చేసుకున్నాం. మరి రమణ మహర్షి ఆశ్రమం చూశారా? ఈరోజు అక్కడికే వెళ్ళాం. ఇక్కడే ఉండిపోతే బాగుండునని అనిపించింది. ఉండాలనుకునే వారికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఉదయం సాయంత్రం ధ్యాన మందిరంలో కూర్చొని మెడిటేషన్ చేసుకోవచ్చు. ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించడం, అటు ఇటు తిరగడంలో మాకు టైమే తెలియలేదు. ఇక్కడ గ్రంథాలయం కూడా ఉంది. ఇక్కడి విషయాలన్నీ నేను సరిగ్గా వర్ణించి చెప్పలేను కానీ నీకోసం కొన్ని బుక్స్ కొని తెస్తాను. నువ్వు పుస్తకాలు చదువుతావు కదా? అవును నాన్న, తీసుకురండి. రమణ మహర్షి జీవిత చరిత్ర కూడా కొని పట్టరండి. తప్పకుండా తెస్తాను. ఈ గిరిని ఎంతోమంది ఋషులు, మహాత్ములు సేవించినప్పటికీ భగవాన్ రమణ మహర్షుల వారు 1896 సెప్టెంబర్ నెలలో ఇక్కడ మంగళప్రదంగా కాలు పెట్టినప్పటి నుంచి ఈ గిరి వైభవం, విభూతులు విశ్వవిఖ్యాతి చెందసాగాయట. మనిషికి వెన్నెముక ఎలాగో ఈ విశ్వానికి ఈ గిరి అలాగని ఉదహరించారు. ఎన్నెన్నో విధాలుగా ఈ అరుణాచల తత్వాన్ని వర్ణించారు రమణులు. వారిక్కడ జీవించిన 50 సంవత్సరాలకి పైగా అయినప్పటికీ ఎన్నడూ ఎప్పుడు ఈ క్షేత్రాన్ని దాటి వెళ్ళలేదట. తమిళనాడులోని తిరువన్నామలై జిల్లా ముఖ్య పట్టణానికి కూడా కొండగా దర్శనమిచ్చే అరుణాచలం శివుడే కేంద్ర బిందువు అంటారు. చుట్టుపక్కల ఏ ప్రాంతం నుంచి దీన్ని చేరుకునే వారికై 20-30 కిలోమీటర్ల దూరం నుంచే తన దివ్య దర్శనంతో కన్నుల పండుగ చేసి ఆకర్షిస్తుంది. ఇంచుమించు 2000 అడుగుల పైగానే ఎత్తులో చుట్టుపక్కల ఉన్న కొండలను మించి ఉంటుంది గిరి. అరుణాచలంలో పవిత్రమైన భాగం కానిదంటూ లేదు. ప్రతి అణువు పవిత్రమే, అంతా శివమయమే అంటారు రమణులు. అలా చెప్పుకుంటూ పోతే ఎంతో ఉంది అనిందిత. నాన్న, అక్కడి విషయాలు ఏవి వర్ణించి చెప్పలేనని మీరే ఇందాక అన్నారు, కానీ చాలా బాగా చెప్పారు. తండ్రిని మెచ్చుకుంది అనిందిత. అవునా తల్లి, చిన్నగా నవ్వాడాయన. మర్చిపోకుండా బుక్స్ తెండి నాన్న. తెస్తాను. చాలా టైం అయింది కదా, పడుకో తల్లి. గుడ్ నైట్. మరి మీరు ఇక్కడి నుంచి ఎటు వెళ్తారు నాన్న? వేలూరు వెళ్తాం. అక్కడ బంగారు దేవాలయాన్ని చూసి ఆ మహాలక్ష్మి మాతను దర్శించుకొని అక్కడి నుంచి కాంచీపురం వస్తాం. సరే నాన్న, గుడ్ నైట్. ఫోన్ పెట్టేసి చదువులో పడిందామే. విశాలమైన అనాథ బాలల ఆశ్రమ ఆవరణంలో ఆగగానే ఆయమ్మలిద్దరూ గబగబా బయటకొచ్చి చూశారు. కారులో నుంచి హుందాగా దిగుతున్న అతన్ని చూడగానే వాళ్ల ముఖాలు ఆనందంతో వికసించాయి. మళ్ళీ వాళ్ళు లోపలికి ఆఫీస్ రూమ్లో కూర్చున్న శారదాదేవి గారి దగ్గరికి వెళ్ళి, మేడం, మన బాబుగారు వస్తున్నారు అంటూ సంతోషంతో చెప్పారు. అవునా, కనీసం ఫోన్ కూడా చేయలేదే వస్తున్నట్లుగా, తనలో తాను అనుకుంటున్నట్లుగా అంటూ నవ్వుముఖంతో కుర్చీలో నుంచి లేచిన ఆవిడ 2-3 అడుగులేసింది. అంతలోనే అతను లోపలికి రానే వచ్చాడు. వస్తూనే శారదాదేవికి పాదాభివందనం చేసి, అమ్మా మీరెలా ఉన్నారు అని ఆప్యాయంగా పలకరించి చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళి మళ్ళీ ఆవిడ్ని తన కుర్చీలో ఆసీనురాల్ని చేశాడు. నేను బాగానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు ప్రేమ్? జిల్లా అధికారివైనావు. అదంతా మీ చలవే అమ్మా. ఈ అనాథాశ్రమమే నా స్వంతిల్లు. మా అమ్మే మీరు. మీ ఆశీర్వాదం, మీ అండదండలు, మీ ప్రేమానురాగాలు లేకుంటే నేనింతటి వాడిని ఎలా అయ్యేవాడినమ్మా? నువ్వెప్పుడు అనే మాట అది. నీ యొక్క వినయ విధేయతలు, సేవా తత్పరత, తెలివితేటలు, అకుంఠిత దీక్ష మున్నగునవి అపారంగా ఉన్నాయి కాబట్టి నువ్వీనాడు ఇంతటి ఉన్నత స్థాయిలో ఉండగలిగినావు. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు కానీ
నువ్వేమిటి ఈ మధ్య ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు? కొంచెం నిష్ఠూరంగా అందావిడ. కార్యాలయంలో పనుల ఒత్తిడిలో చాలా బిజీగా ఉన్నానమ్మా. ఈరోజు ఎలాగో కాస్త తీరిక చేసుకుని రాగలిగాను. ప్రజలకు బాగా సేవ చేస్తున్నట్లున్నావు. ఈ అనతి కాలంలోనే నీ గురించి పత్రికల్లో చాలా గొప్పగా రాస్తున్నారు. ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. అంతా మీ దయ, మీ కరుణా కటాక్షాల వల్లే అంటూ నవ్వి, మన పిల్లలంతా ఎలా ఉన్నారు, మీ ఆరోగ్యం బాగుందా అంటూ కుశల ప్రశ్నలు వేయసాగాడు. ముందు నువ్వు ఇలా కూర్చో ప్రేమ్, ఆవిడ ఆప్యాయంగా ఆదేశించింది. అప్పుడు కూర్చున్నాడతను. ఇంతలో డ్రైవర్ కారులో నుంచి పళ్ళ బుట్టలు, స్వీట్స్ ప్యాకెట్స్ అన్నీ పట్టుకొచ్చి ఒక్కొక్కటి ఆఫీస్ రూమ్లో ఓ పక్క గోడబారగా పొందిగ్గా పెట్టసాగాడు. ఇన్ని తెచ్చావేమిటి ప్రేమ్ అంటూ ఆవిడ ఆశ్చర్యంగా చూడసాగింది. ఏం పర్వాలేదమ్మా, ఎక్కువేం కాదు, పిల్లలు తింటారు. ఆయమ్మలతో పాటు అందరికీ పంచండి. ప్రభుత్వం వారిచ్చిన నీ బంగళాలో ఒంటరిగా ఎలా ఉంటున్నావో తొందరగా నీకు నచ్చిన అమ్మాయిని ఎక్కడైనా చూసి పెళ్లి చేసుకో. లేకపోతే మంచి సంబంధం నన్ను చూడమంటావా? వచ్చే మన ఆశ్రమ వార్షికోత్సవానికి నువ్వు ఒంటరిగా కాక జంటగా రావాలి. చూడు, గుర్తుంచుకో ప్రేమ్. ఆజ్ఞాపిస్తున్నారా అమ్మా అని చిన్నగా నవ్వి, మీ ఆశీర్వాద బలం ఉంటే అలాగే జరుగుతుంది లేండి. ప్రస్తుతం నాకు మా డ్రైవర్ వాళ్ళ అమ్మగారు వంట చేస్తుంది. శుచిగా రుచిగా. పదండమ్మా, ఓ మారు పిల్లలందరినీ పలకరించి హాయ్ చెప్పొద్దాం అంటున్న ప్రేమ్ వంక అదే పనిగా చూస్తూ శారదాదేవి కూడా కుర్చీలో నుంచి లేచింది. ఊహ తెలియని పసివయసులో అనాథనైన నన్ను తెచ్చి ఈ అనాథాశ్రమంలో ఉన్న మీ చేతిలో పెట్టిన ఆ దయామయుడు ఎవరో గాని ముందుగా నేను అతనికి కృతజ్ఞతలు తెలుపుకోవాలమ్మా. మీ చల్లటి నీడలో పెరిగి చక్కగా ఉన్నతమైన చదువు నేర్చుకుని పెద్దయ్యాక మంచి భావాలతో ఉత్తమమైన ఆదర్శవంతమైన వ్యక్తిత్వాన్ని అలవర్చుకున్న మనిషిలా ఈనాడిలా సమాజానికి సేవ చేసే అవకాశం, ఆనందం నాకు దక్కాయి. అందుకు గాను మీకు సర్వదా రుణపడి ఉంటానమ్మా. ఇది స్వీకరించండి అంటూ తన షర్టు జేబులో నుంచి సంతకం చేసి ఉన్న చెక్కు తీసి ఆవిడ చేతిలో పెట్టాడు. ఆ చెక్పై వేసి ఉన్న సంఖ్యను ఆవిడ ఆశ్చర్యంగా చూసి తలెత్తి ప్రేమ్ సాగర్ వంక చూసింది. నువ్వు ప్రతి నెల పేమెంట్ అంతా ఇలా నాకే ఇస్తే ఎలా ప్రేమ్? నీకంటూ ఏమీ ఉంచుకోవా? 2 నెలల క్రితం కూడా ఓ చెక్ ఇచ్చావు, మళ్ళీ ఇప్పుడు కూడానా? వద్దు ప్రేమ్, ఇలా నువ్వు సంపాదించేదంతా మాకే ఇస్తే ఎలా? నాకు అవసరం వచ్చినప్పుడు నేనే నిన్ను అడుగుతాను. ఈ మారు మాత్రం తీసుకుంటున్నాను, సరేనా అంటూ చెక్ని టేబుల్ సొరుగులో ఉంచి అతనితో పాటు కారిడార్లో నడవసాగింది. ఎదురొస్తున్న ఆయమ్మలతో కలివిడిగా మాటలు కలుపుతూ శారదాదేవితో పాటు ముందుకు సాగాడు ప్రేమ్ సాగర్. హలో నాన్న, కాంచీపురం వచ్చేశారా? రాత్రే వచ్చేశాం, లాడ్జింగ్లో దిగాం. మన దక్షిణ భారతదేశంలో దర్శించుకోవలసిన పుణ్యక్షేత్రాల్లో ఇది ఒకటి. ఇక్కడ ప్రఖ్యాత దేవాలయం ఏకాంబరేశ్వర స్వామివారిది మరియు కామాక్షిదేవి ఆలయం ముఖ్యంగా ప్రసిద్ధి చెందింది. ఇంకా త్రివిక్రమ స్వామి, వామనమూర్తి, విష్ణు ఆలయం, శ్రీ కచ్చపేశ్వర స్వామి ఆలయం, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం, శ్రీ కైలాసనాథుని ఆలయం, శ్రీ వైకుంఠనాథుని ఆలయం ముఖ్యమైన స్థలాలు. ఇవి కాక ఇంకా ఎన్నెన్నో గుళ్ళున్నాయి. వాటిలో మేము కొన్ని మాత్రమే దర్శించుకున్నాం. అక్కడ దేవాలయంలో ఉండే బంగారు బలిని ముట్టుకున్నారా లేదా నాన్న? ముట్టుకున్నాం తల్లి. నాన్న, మరక్కడ ఏదో మామిడి చెట్టు ఎన్నో ఏళ్ల నుంచి ఉందని చూసిన వాళ్ళు చెప్తారు కదా, ఆ మామిడి చెట్టు విశేషం ఏమిటి నాన్న? ఆ స్థల పురాణ కథేమిటంటే, ఒకానొక సమయంలో పార్వతీదేవి కైలాసంలో తన 2 చేతులతో పరమేశ్వరుని కళ్ళు మూయటం జరిగిందట. దానివలన ప్రపంచమంతా గాఢాంధకారమైన చీకటిలో చిక్కుకొని ప్రాణికోటి క్షణకాలం గిలగిల్లాడడం జరిగిందట. అప్పుడు త్రినేత్రుడైన శివుడు తన 3వ కన్ను తెరిచి లోకాన్ని కాపాడినాడట. తాను చేసిన తప్పును గ్రహించిన పార్వతీదేవి కరుణించి తనను రక్షించమని భర్తను ప్రార్థించిందట. అందుకు ప్రాయశ్చిత్తంగా భూమిపై తపస్సు చేయమని పరమేశ్వరుడు పార్వతీదేవిని ఆదేశించడంతో అప్పుడు త్రిలోక పావని పార్వతీదేవి తపస్సుకై ఈ లోకానికి వచ్చిందట. చెప్పు నాన్న, ఇంట్రెస్టింగ్గా ఉంది. ఆ తర్వాత ఏం జరిగింది నాన్న? కాశీక్షేత్రంలో అన్నపూర్ణ, విశాలాక్షి వెలసి ఉండుటచే కాంచీ క్షేత్రమునకు వచ్చి పంపా నది ప్రాంతంలో ఆమ్రవృక్షం అనగా మామిడి చెట్టు కింద ఇసుక శివలింగం చేసుకొని పూజించుకోసాగింది. అమ్మవారి దీక్షను పరీక్షించదలిచిన పరమేశ్వరుడు తన జటాజూటం నుండి గంగను ప్రవాహంగా వెడలినట్లు చేసినట పంపా నదిలోకి. ఇసుక శివలింగంపై తన 2 చేతులతో కప్పినట్లు
ఆలింగనం చేసుకుని అమ్మవారు శివలింగాన్ని నీటిలో కొట్టుకొని పోకుండా అడ్డుకునే ప్రయత్నం చేసిందట. అమ్మవారి ఆలింగనం స్పర్శ చేత పులకాంకితుడైన పరమశివుడు పార్వతీదేవికి సాక్షాత్కరించి అనుగ్రహించినట్లుగా స్థల పురాణ కథనం. ఈ మామిడి చెట్టు కింద వెలసి ఉండటం వలన ఏకాంబరేశ్వరుడు అన్న పేరు కలిగిందట. ఈ క్షేత్రంలో ఆ మామిడి చెట్టు కింద అమ్మవారు ఆలింగనం చేసుకున్నట్లుగా ప్రతిష్ఠించబడిన ఇసుక శివలింగాన్ని ఈనాటికి భక్తులు చూసి తరించగలుగుతున్నారు. ఈ మామిడి చెట్టు కొన్ని వేల సంవత్సరాల ముందటిదని వృక్ష శాస్త్రజ్ఞుల అభిప్రాయం. ఇక్కడి నుంచి మేం చెన్నై వెళ్తున్నాం. అక్కడ రాత్రికి ట్రైన్ ఎక్కి రేపు హైదరాబాద్కి రాగలము. కంచి పట్టు చీరలకు ప్రసిద్ధి కదా. మీ అమ్మతో పాటు నీకు కూడా ఓ చీర కొన్నాను అనిత. నీకు నచ్చుతుందో లేదో మరి. మీ సర్పంచ్ అమ్మగారు ఉప సర్పంచ్ అమ్మగారైన సత్యవతి కూడా తమ కాబోయే కోడళ్ళ నిమిత్తమై పెళ్లికై కొన్న పట్టు చీరలు కొన్నారు. అందరూ కొంటుంటే నేను కొన్నాను. అమ్మకైతే ఓకే కానీ నాకెందుకు పట్టు చీర నాన్న? ఇప్పటికే బోలెడని చీరలున్నాయి బీరువాలో. ఎప్పుడు వాటిని కట్టేదే లేదు కదా. అయినా మీ ఎంపిక నాకు నచ్చుతుందిలేండి నాన్న. దీపు ఎలా ఉన్నాడు? నీ చదువు ఎలా సాగుతోంది? పర్వాలేదు, బాగానే చదువుకుంటున్నాడు. మీ అమ్మ వస్తే నీకిక ఏమి పనుండదు తల్లి. చదువుకి ఇంకా ఎక్కువ సమయం కేటాయించవచ్చు. కసిగా పట్టుదలతో చదివి ర్యాంక్ సాధించి తీరాలి తల్లి. నువ్వు కలెక్టర్వి కావాలి, అదే నా కోరిక. సరే నాన్న, హ్యాపీ జర్నీ అని చెప్పి ఫోన్ పెట్టేసిన అనిందిత బుక్ చేతిలోకి తీసుకుంది. హరితహారంలో భాగంగా ఊళ్ళో చెట్లు నాటే కార్యక్రమం జోరుగా సాగుతోంది. అనిందిత, ఉప సర్పంచ్, ఇంకా ఊళ్ళో కొందరు ప్రముఖులు వైకుంఠధామంతో పాటు ఇతర చోట్ల రోడ్ల పక్కగా మొక్కలు విస్తారంగా నాటుతున్నారు. ఎక్కడ ఖాళీ జాగా కనబడితే అక్కడ మొక్కలు పెడుతున్నారు. ఇంటింటికి 5-6 మొక్కలు నాటమని పంపిణీ కూడా చేశారు. జామ, దానిమ్మ, వేప, ఉసిరి మున్నగునవి. 3 ఏళ్ల నుంచి నాటిన మొక్కలు ఇప్పుడిప్పుడే కాస్త పెద్దగై చక్కని చిక్కని నీడనిస్తూ ప్రజలకు సేద తీరుస్తున్నాయి. ముఖ్యమంత్రి గారి ఆదేశం ప్రకారం ఈ ఏడాది ఇంకా పెద్ద పెట్టున హరితహార కార్యక్రమం మొదలైంది. అంతట్లోనే అనిందిత సెల్ మోగింది. నాటుతున్న చేతిలోని మొక్కల్ని పక్కనున్న ఆవిడ చేతికిచ్చి వెళ్ళి స్కూటీ పైన పెట్టిన సెల్ ఎత్తింది. ఎంపీఓ గారి నుంచి, సార్ నమస్కారం, ఏం చేస్తున్నారు? ఈరోజు ఉదయం నుంచి ఊళ్ళో మొక్కలు నాటే కార్యక్రమమే జరుగుతోంది సార్. మీ ఊరికి కలెక్టర్ గారు వస్తామన్నారు కదా ఆ మధ్య. ఆ విషయమే మీతో చెప్పడానికి ఫోన్ చేశాను ఇప్పుడు. అవునా, ఎప్పుడొస్తామన్నారు సార్? అనిందిత ఉత్సాహంగా అడిగింది. 3 రోజుల్లో వస్తామన్నారు. ఎల్లుండి గురువారం కాక ఆ మరుసటి రోజు, అంటే శుక్రవారం అన్నమాట. ఉదయం 9-10 మధ్యలో అక్కడికి రాగలం. కలెక్టర్ గారితో పాటు నేను, డిపిఓ గారు కూడా వస్తారు. పంచాయతీ ఆఫీస్ ఆవరణలో వారిచే కొన్ని మొక్కలు కూడా నాటించాలి. గుంతలు తీసి రెడీగా ఉంచండి. తప్పకుండా రండి సార్, నూతనోత్సాహంతో అందామే. కొత్త కలెక్టర్ గారికి స్వాగతం పలుకుతూ ఊరిలో ఏదైనా ఫ్లెక్సీ లాంటిది ఏర్పాటు చేస్తే బాగుంటుందేమో కదా అని నా అభిప్రాయం. ఏమంటారు? మీరు ఈ విషయంలో అసంతృప్తి పడకండి సార్. ఉప సర్పంచ్ గారే ఆ ఏర్పాట్లు చేస్తారు. మీరు ఆశించినట్లుగానే కలెక్టర్ గారికి ఘనమైన స్వాగతమే లభిస్తుంది. మా ఊరు నుంచి మీరేం వర్రీ అవ్వకండి సార్. ఇంకో విషయం అనిందిత గారు, ఆ రోజు మీరిచ్చే ఉపన్యాసంలో ఇంకా మీ గ్రామానికి కావలసిన అవసరాలను అడగాలి. ట్రాక్టర్ విషయం ప్రస్తావించాలి, మర్చిపోకండి. తప్పకుండా సార్, నాకు అవన్నీ గుర్తున్నాయి. థ్యాంక్స్ అమ్మా అని ఆయన ఫోన్ పెట్టేశాడు. అనిందిత వెంటనే అక్కడున్న వారందరితో, శుక్రవారం రోజు మన జిల్లాకి కొత్తగా వచ్చిన యువ కలెక్టర్ గారు మన ఊరికి వస్తున్నారు. వారికి మనమంతా బ్రహ్మాండంగా స్వాగతం పలకాలి అంటూ ఇంకా 2 రోజుల్లో రేపు ఎల్లుండి చేయాల్సిన ముఖ్యమైన పనులను గురించి ప్రస్తావించింది. యాత్రలకు వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చేది ఈరోజే కాబట్టి మిగతా పనులు ఉప సర్పంచ్కి అప్పగించి తాను ఇంటికొచ్చేసింది. ఉదయం ఒకే కూర చేసింది కాబట్టి యాత్రల నుంచి రాబోయే అమ్మా నాన్నల కోసం టమాటా పప్పు చేసి బెండకాయ ముక్కలేసి మజ్జిగ చారు చేసింది. వేడివేడిగా ఉంటుందని రైస్ కుక్కర్లో బియ్యం కడిగి పెట్టింది. టీచర్స్కి మీటింగ్ ఉందని దీపుకి హాఫ్ డే సెలవిచ్చారు. వాడు ఇంట్లోనే ఉన్నాడు. అమ్మ నాన్న వస్తున్నారని చాలా సంబరంగా ఉన్నాడు. దీపు, బయటేదో కారాగిన శబ్దమైంది. అమ్మ వాళ్ళేమో ఓ మారు వెళ్ళి చూడు. ఏదో పనిలో ఉన్న అనిందిత అంది తమ్ముడితో. వెళ్ళి చూసి, కాదక్క, మన పక్క వాళ్ళింటికి ఎవరో బోల్డ్ మంది చుట్టాలు వచ్చారు. అవునక్క, నాకో డౌట్, మనకెవరు చుట్టాలు లేరా? ఉన్నా రారా? మన ఇంటికి ఎప్పుడు ఎవరు రారెందుకు?
తన సందేహాన్ని బయటపెట్టాడు. తమ్ముడి మాటలతో గతుక్కుమంది మారు అనిందిత. ఓ క్షణం మౌనంగా ఉండిపోయింది. మాట్లాడవేమక్క, మనకి అమ్మమ్మ, తాతయ్య, అత్తలు, మామలు లేరా? అసలు మనకెవ్వరూ చుట్టాలు లేరా? మళ్ళీ గట్టిగా ప్రశ్నించాడు. లేకేం, ఉన్నారు చుట్టాలు. అమ్మమ్మ తాతయ్య అయితే లేరు, నా చిన్నతనంలోనే పోయారట. మనం ఎక్కడి నుంచి? నాన్న ఉద్యోగరీత్యా ఇక్కడికి దూరంగా వచ్చేశాం. అందరూ ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉన్నారు అంతా, అందుకని రారు. అనిందిత అప్పటికేదో అలా సర్ది చెప్పి తప్పించుకుంది. అంతట్లోనే యాత్రలకెళ్ళిన వాళ్ళు క్యాబ్లో వచ్చేశారు. పాండురంగం, సుశీల తమ సామాన్ తీసుకుని కిందికి దిగారు. కారులో ఉన్న సర్పంచ్ గార్ల దంపతులను సత్యవతి ఇంట్లోకి ఆహ్వానించింది అనిందిత. వాళ్ళని టీ తాగి వెళ్ళండి అంది. కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. కారు వెళ్ళిపోయింది. అమ్మా అంటూ బయటకు వచ్చిన దీపు తల్లిని ప్రేమగా వాటేసుకున్నాడు. నిన్ను చూసి ఎన్నాళ్ళు అయిందన్నట్లుగా అనిపిస్తుందిరా దీపు అంటూ సుశీల వాడి నుదుటిపై ముద్దు పెట్టుకుని తల నిమురుతూ తన ప్రేమనంతా వ్యక్తపరిచింది. ఆ తర్వాత నాన్న అంటూ తండ్రి కాళ్ళని చుట్టేసుకున్నాడు గారంగా. ముందు వాళ్ళని ఇంట్లోకి వచ్చి ఫ్రెష్ అవ్వని, ఆ తర్వాత నీకు నాకు యాత్రల విశేషాలు మొదలుకొని బోలెడని కబుర్లు చెప్తారు అంటూ దీపుని వారిస్తూ తల్లి చేతిలోనే ఓ బ్యాగు, సూట్ కేసు అందుకుని 2 చేతులతో పట్టుకుని ఇంట్లోకి నడిచింది అనిందిత. మిగతా ముగ్గురు ఆమెను అనుసరించారు. ఆ మరుసటి రోజు సుశీల స్నానం చేసి తాము యాత్ర నుంచి తెచ్చిన ప్రసాదాలన్నింటినీ పూజగదిలో ఉంచి పూజ అయ్యాక ఇంటి చుట్టుపక్కల వారికందరికీ పంచింది దీపు చేతికిచ్చి. అనిందితకి కూడా కొన్ని ప్రసాదాలని తీసిచ్చి మీ వాళ్ళకివ్వవే అంది. వద్దు, వాటిని పంచే తీరిక ఓపిక లేదిప్పుడు నాకు. మా ఊరికి రేపు కలెక్టర్ గారు వస్తున్నారు. నేను ఆ పనులలో చాలా బిజీగా ఉంటానమ్మా. అయినా సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారి అమ్మ వాళ్ళు కూడా ప్రసాదాలు తెస్తారుగా, అక్కడికి అవి చాలే. సరే నీ ఇష్టం ముక్తసరిగా అంది సుశీల. ఆ రోజు టిఫిన్ బాక్స్ పట్టుకుని రోజు కంటే ఓ అరగంట ముందుగానే బయలుదేరింది అనిందిత. పాండురంగం యాత్రల బడలిక తీరేందుకు రెస్ట్గా ఇంట్లోనే ఉండిపోయాడు. సుశీల, నేను రేపటి నుంచి ఆఫీస్కి వెళ్తాను, నాకేమీ ఈరోజు బాక్స్ కట్టకు అని ముందుగానే ఆయన భార్యకు చెప్పడం వలన అందుకని ఆమె నింపాదిగా యాత్ర నుంచి తెచ్చిన సామాన్లను సూట్ కేసుల నుంచి తీసి సర్దుతూ ఉండిపోయింది. ఆ రోజు దీపు కూడా స్కూల్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయాడు కాబట్టి తల్లితో సరదాగా కబుర్లు చెప్తూ పనిలో ఆవిడికి సాయం చేయసాగాడు. మధ్యాహ్నం భోజనాలు అయ్యాక ముగ్గురు ఓ 2 గంటలు హాయిగా నిద్రపోయారు. ఆ రోజు ఊళ్ళోని పనులన్నీ సక్రమంగా నిర్వర్తించుకొని సాయంత్రం 4 ఇంటికి చేరింది అనిందిత. ఈరోజు ఇంత తొందరగా వచ్చేసావే మనిత, కలెక్టర్ గారు రాబోతున్నారు, చాలా పనులున్నాయని అన్నావు, బిజీ అన్నావు అని నవ్వుతూ అడిగింది సుశీల. హమ్మయ్య, పనులన్నీ నేటితో పూర్తయినాయి. కలెక్టర్ గారు రాబోయేది ఇక రేపే. ఇవాళలాగా నేను రేపు కూడా పెందరాళ్ళ లేచి తయారు కావాలి అంటూ బాత్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చింది. అప్పటికే అందరికీ టీ పెట్టింది సుశీల. గ్లాసుల్లోకి వడగడుతోంది. మధ్యాహ్నం పండుకోవడం వలన బాత్రూంలోకి వెళ్ళి మొహం కడుక్కుని వచ్చి పాండురంగం కూడా హాల్లోకి వచ్చి కూతురు పక్కగా మరో కుర్చీలో కూర్చున్నాడు. దీపేమో యాత్రల నుంచి వాళ్ళ నాన్న తెచ్చిన కారు బొమ్మతో ఆడుకుంటున్నాడు. యాత్ర ప్రయాణం బాగా జరిగిందా నాన్న? బాగానే, అన్నీ సవ్యంగా జరిగాయి. ఆ దొరస్వామి బావమరిది రాజు ఉన్నాడే, అతడు అన్ని విషయాలలో చాలా సమర్థుడమ్మా. తన ఫ్రెండ్తో కలిసి ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చక్కగా చూసుకున్నారు. టీ గ్లాసులు భర్తకి కూతురికి అందిస్తూ, నిజమనిత, మీ నాన్న అన్నట్లుగా వాళ్ళంతా బాగా చూసుకున్నారు. యాత్రల్లో అన్ని చోట్ల దర్శనాలు చక్కగా జరిగాయి. నీ పుణ్యాన అలా హాయిగా వెళ్ళాం, ఇలా క్షేమంగా తిరిగొచ్చాం అంది సుశీల. నాదేముందమ్మా, నువ్వెప్పటి నుంచో అంటూ ఉంటివి. దానికి తోడు సర్పంచ్ అమ్మ నాతో ఈ విషయం చెప్పగానే నేను మీతో చెప్పాను, మీరు ఒప్పుకున్నారు, హాయిగా వెళ్ళి తిరిగొచ్చారు అంది టీ తాగుతున్న అనిందిత. ఈ మారు యాత్రలకి నువ్వు నేను వెళ్దామక్క, అమ్మ నాన్న కూడా ఏమొద్దు, ఎందుకంటే వాళ్ళిద్దరూ వెళ్ళొచ్చారుగా, మనమిద్దరమే వెళ్దాం ఆడుకుంటున్న దీపు సీరియస్గా అన్నాడు. వాడి మాటలకి నవ్వింది అనిందిత. సరే అలాగేరా, వెళ్దాం. ఏరా దీపు, మీ అక్క తమ్ముడితో పాటు నేను మీ నాన్న రావద్దా? తల్లి అన్న మాటలకు ఓ మారు తలెత్తి అక్క వంక చూసి ఏమనుకున్నాడో ఏమో. సరే అందరం ఈ మారు కలిసే వెళ్దాం. అప్పటి వరకు అక్కకు పెళ్ళైతే ఎంచక్కా బావగారిని కూడా మనతో పాటు తీసుకెళ్ళొచ్చు తాపీగా అంటూ మళ్ళీ తన ఆటలో మునిగిపోయాడు. వాడన్న ఆ మాటతో వాళ్ళు ముగ్గురు ఓ క్షణం నిశ్శబ్దంగా ఉండిపోయారు. ముందుగా తేరుకున్న పాండురంగం టీ తాగడం ముగించి, రేపు ఊరికి కలెక్టర్ వస్తున్నారని మీ అమ్మంది,
నాతో ఉదయం మీ ఊళ్ళో ఏదైనా ప్రారంభోత్సవానికి వస్తున్నారా అనిత మామూలుగా అడిగాడు. అబ్బే, అలాంటి ప్రారంభోత్సవం లాంటివేవి ఊళ్ళో లేవు నాన్న. పల్లె ప్రగతి అభివృద్ధిని ప్రత్యక్షంగా చూడడానికి బయలుదేరిన వారు హరితహారం భాగంగా మొక్కలు నాటుతారు. వారి పర్యటన మా ఊరితోనే మొదలు పెడుతున్నారట. వచ్చినందుకు మా పంచాయతీ ఆవరణలో కూడా వారు మొక్కలు నాటడానికి ఏర్పాట్లు చేశాం. ఓహో అలాగా. నువ్వు ఆ ఊరిని నీ సాయశక్తులా పనిచేసి అంత అభివృద్ధి పదంలోకి తీసుకొచ్చినందుకు నీ పనితీరు, ఆ వార్తలు అవి పేపర్లో చదివారు కాబోలు. అందుకని మీ ఊరితోనే మొదలు పెట్టాలని అనుకున్నారేమో. అవును నాన్న, మా ఎంపీఓ గారితో ఈ మాటే అన్నారట నవ్వింది అనిందిత. యువకుడైన కొత్త కలెక్టర్ గారిని గురించి కూడా బాగా రాస్తున్నారు ఈ మధ్య పత్రిక వాళ్ళు. అతనిలో సుగుణాలు ఎంత అందమైనవో. నిజానికి అతను చాలా అందంగా ఉంటాడమ్మా. నిన్ననే పేపర్లో చూశాను. పాపం అతనికి ఎవ్వరూ లేరట. అనాథాశ్రమంలో పెరిగి పెద్దై స్వశక్తితో ఎదిగి ఇంతటి వాడయ్యాడట అంటూ చెప్పుకొస్తున్నాడాయన. అవును నాన్న, నేను చదివాను ఆ విషయాల్ని. చాలా గొప్ప విషయం కదా అంటుండగానే తనకెవరి నుంచో ఫోన్ రావడంతో లేచి వెళ్ళింది అనిందిత గదిలోకి. రేపు మన అమ్మాయి పుట్టినరోజండి, అది మర్చిపోయేలా ఉంది. లోగొంతుకతో కూతురికి వినబడకుండా కాస్త ముందుకు వంగి అంది భర్తతో. అవును కదా, నేను కూడా మర్చిపోయాను సుమా అంటున్న భర్తను చేత్తో తడుతూ మాట్లాడొద్దని సైగ చేసింది. అక్కడే ఉన్న దీపు ఆ మాట విననే విన్నాడు. ఒరేయ్, అక్కయ్యను రేపు మనం సర్ప్రైజ్ చేద్దాం, ఇప్పుడు చెప్పొద్దు సరేనా అంటూ తల్లి మెల్లిగా రహస్యంగా అంది కొడుకుతో. ఓకే అమ్మా, సరే చెప్పను, రేపే చెప్పుదాం. కూతురి పుట్టినరోజు పండుగకి రేపు ఏం స్వీట్ చేయాలని ఆలోచిస్తోంది సుశీల. పాండురంగమేమో బజారుకెళ్ళి అనితకి ఏదైనా కొత్త డ్రెస్ తేనా సుశీల భార్యని సలహా అడిగాడు. వద్దండి, నేను కొన్న ఓ కొత్త చీర ఉంది తన దగ్గర. బ్లౌజ్ కూడా కుట్టించి రెడీగా పెట్టాను, ఎప్పుడో ఆ చీరే కట్టుకుంటుందిలేండి అంటుండగానే అనిందిత యువతికి రావడంతో వాళ్ళ సంభాషణ ఆగిపోయింది. ఆ మర్రోజు ఉదయం టైం 5 అవుతోంది. ఆ ఉషోదయం వేళ చెట్ల మీదున్న అనేక రకాల పక్షుల కిలకిల రావాలతో ఉషాకన్యకు స్వాగతం పలుకుతున్నాయి. అప్పటికే రోజు కన్నా ఇంకా పెందరాళే నిద్రలేచి కాలకృత్యాలు ముగించుకొని స్నానం చేసి నేరుగా వంటింట్లోకి వెళ్ళి పనిలో పడింది సుశీల. అనిందిత కూడా నిద్రలేచి బాత్రూంలోకి వెళ్ళి తలంటు స్నానం చేసింది. పొడగాటి ఒత్తైన జుత్తుకి పొడి టవల్ చుట్టుకుని నేరుగా పూజా మందిరంలోకి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుంది. జన్మదిన శుభాకాంక్షలు బిడ్డ. వెనుదిరిగి చూసిన అనిందితకు పూజగది గుమ్మంలో నిల్చున్న తల్లిదండ్రులు నవ్వు ముఖాలతో ఏకకంఠంతో చెప్పేసరికి ఓ క్షణం ఆశ్చర్యచకితే అయిందామే. ఈరోజు నా పుట్టినరోజా? విస్మయంగా తనలో తానే అనుకోబోతుంటే వెంటనే తేదీ నెల గుర్తుకొచ్చింది. నాలుక ఖర్చుకొని అబ్బా, నేను ఎలా మర్చిపోయానమ్మా అంది. నువ్వంటే మీ ఊరి పనులలో పడి మర్చిపోయి ఉంటావు, మేము మాత్రం ఏం మరవలేదే అనిత. నువ్వు తలంటు స్నానం చేస్తావో లేదోనని కొంచెం సందేహంగా ఉండే, కానీ ఈరోజు శుక్రవారం కాబట్టి తప్పకుండా తలంటు స్నానం చేస్తావని గమ్మునున్నాను. ఇలా రా తల్లి, జుత్తు తుడుస్తాను అంది సుశీల. ఆగమ్మ అంటూ వెనక్కి తిరిగి పంచపాళిలో పసుపు కుంకుమలతో పాటు నక్షింతలు కొన్ని తీసుకుని గడప దాటి యువతలకొచ్చి వాళ్ల చేతికిచ్చి తల్లిదండ్రులిద్దరికీ వంగి పాదాభివందనం చేసింది. ఇష్ట కామ్యాభి పరిసిద్ధిరస్తు అంటూ తండ్రి, శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు అంటూ తల్లి ఏకకాలంలో సంతోషంగా ఆశీర్వదించారు. అనిందిత యువతలికి రాగానే తలకి చుట్టుకున్న టవల్ విప్పదీసి నింపాదిగా తుడవసాగింది సుశీల. ఎప్పుడూ నిద్రలేచిన దీపు పక్కింటి వాళ్ళ ఇంట్లో నుంచి ఆంటీని అడిగి లైట్ పింక్ కలర్లో ఉన్న ఓ పెద్ద గులాబీ పువ్వు తీసుకొచ్చి వాళ్ళక్క చేతికిచ్చి హ్యాపీ బర్త్డే అక్క అంటూ విష్ చేసి ఆమె కాళ్ళకి వంగి దండం పెట్టాడు. ఒరే, ఇవెప్పటి నుంచి కొత్తగా ఇలా దండాలు పెట్టడం అంటూ వాడిని పైకి లేపి ప్రేమగా వాడి బుగ్గపై ముద్దు పెట్టింది. తల్లి జుత్తుని బాగా తుడిచి జారుగా జడల్లబోయింది. అమ్మా కాస్త ఆగు, జుత్తు కొంచెం ఆరినాక జడవేద్దు. సరే అయితే నేను ఈలోగా వంటింట్లో కొంచెం పని చూసుకొని వస్తా. అబ్బా, నీ జుత్తు ఎంత పొడుగక్క. అనిందిత వీపంతా పరుచుకొని మోకాళ్ళ దాకా ఉన్న ఒత్తైన ఆ జుత్తుని అబ్బురంగా చూస్తూ అన్నాడు దీపు. అలా అనుకురా దీపు, అక్క జుత్తుకి దిష్టి తగులుతుంది. వంటింట్లో నుంచే వారిస్తున్న తల్లి మాటలకు దిష్టి తగిలితే ఏమవుతుందమ్మా ఆశ్చర్యంగా అడిగాడు. ఏమవుతుంది, జుత్తంతా ఊడిపోతుంది. అవునా, సారీ అక్క, పోరా, అలా ఏం జరగదు అందామే నవ్వుతూ. చేసిన సేమియా పాయసం ఓ గిన్నె నిండా పోసి స్పూన్ వేసి ముందుగా కూతురికి ఇచ్చింది. దగ్గరగా వచ్చిన దీపుకి కూడా 2-3 స్పూన్స్ తినిపించింది అనిందిత. ముందు నువ్వు తిను, నేను వాడికి వేరే గిన్నెలో పెడతానులే, నువ్వు తిని తొందరగా తయారవు.
బీరువాల నుంచి కొత్త చీర తీసి నీ గదిలో పెట్టాను చూడు, అది కట్టుకో. రారా దీపు, నీకు పాయసం పెడతానంటూ సుశీల మళ్ళీ వంటింట్లోకి వెళ్ళింది. ఓ గంటలోపే అనిందిత కొత్త చీర కట్టుకొని సింపుల్గా తయారైంది. తల్లి లూజ్గాలిన జడలో ఓ పక్కగా పిన్తో దీపు ఇచ్చిన గులాబీ పువ్వు పెట్టుకుంది. అక్క, ఈరోజు నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా? అబ్బురంగా అన్నాడు దీపు. పోరా పో, రోజులాగే ఉన్నాను. పుట్టినరోజు కాబట్టి కొత్త చీర కట్టుకున్నానంతే అంటూ అందరికీ బాయ్ చెప్పి బండి దగ్గరికి వెళ్ళింది. అక్క, బాక్స్ తీసుకెళ్ళు, మర్చిపోయావు అంటూ ఓ చిన్న బ్యాగ్ తెచ్చి ఇచ్చాడు దీపు. ఆల్ ద బెస్ట్ తల్లి, జాగ్రత్తగా వెళ్ళు. గుమ్మంలో నిల్చున్న సుశీల, పాండురంగం దంపతులు నవ్వు ముఖాలతో కూతుర్ని నిండుగా మనసారా చూసుకుంటూ చేతులూపారు. కలెక్టర్ గారి కారు రయ్యిన ఊర్లోకి ప్రవేశిస్తోంది. ఆ వెనకాల డిపిఓ గారి కారు, మరో దాంట్లో ఎంపీఓ గారి కారు, మరో 2-3 అధికారులున్నారు. కారు అద్దాల్లో నుంచి అటు ఇటు పరీక్షగా చూస్తున్న కలెక్టర్ ప్రేమ్ సాగర్ ఆశ్చర్యచకితుడైపోసాగాడు. విశాలమైన సిమెంట్ రోడ్డుకి ఇరువైపులా గుబురుగా ఏపుగా పెరిగిన పచ్చని చెట్లతో చూడడానికి హరితహారంలా కనుల పండుగగా ఉందా వాతావరణం. నిజంగా ఈ ఊరు పల్లెటూరులా లేదు. పట్టణవాసానికి ఏమాత్రం తీసిపోనట్లుగా, ఆధునికతను సంతరించుకున్నట్లుగా ఉంది అని తనలో తాను అనుకుంటూ అబ్బురపడిపోయాడు కలెక్టర్ ప్రేమ్ సాగర్. పంచాయతీ ఆఫీస్ ఆవరణలో ఊరంతా కలిసొచ్చినట్లుగా చిన్న పెద్ద ఆడామగ జనాలు బారులు తేరి నిల్చునున్నారు. కారులో నుంచి హుందాగా దిగుతున్న కలెక్టర్ గారికి స్వాగతం పలుకుతూ ముకుళిత హస్తాలతో అభిమానంగా చూస్తూ నమస్కారాలు చేశారు. అంతమందిలో లైట్ పింక్ కలర్ చీరలో గులాబీ పువ్వుల ముచ్చట గొలిపేలా నిల్చున్న ఆమె ఫోటోని పేపర్లో చూసి ఉండడం వలన వెంటనే పోల్చుకున్నాడు. ప్రత్యక్షంగా చూస్తుంటే ఇంకా చాలా అందంగా వికసించిన గులాబీ పువ్వులా చూడగానే ఉందనుకున్నాడు. తన మొదటి చూపులోనే ఆమె రూపాన్ని చూడగానే తన హృదయంలో ఏదో తెలియని అనిర్వచనీయమైన ఆనందంతో నిండిపోయిందెందుకో. డిపిఓ గారు ముందుకొచ్చి, మిస్ అనిందిత సార్, ఈ గ్రామ కార్యదర్శి అంటూ పరిచయం గావించారు. ఓహ్, నమస్కారం అన్నాడతను సన్నటి మందహాసంతో. ప్రతి నమస్కారం చేస్తూ తన చెంత నిల్చున్న చిన్నారి పాపలతో కలెక్టర్ గారికి పుష్పగుచ్చాన్ని అందింపజేసింది. థ్యాంక్ యూ అంటూ ఆ పాపల చేతుల్లో నుంచి పుష్పగుచ్చాన్ని వంగి ప్రేమగా అందుకొని, ఏం చదువుతున్నారు ముచ్చటగా అడిగాడతను. ఆ పిల్లలు సిగ్గుపడిపోయి ఏం మాట్లాడలేకపోయారు. స్కూల్లో చదవడం లేదు సార్, అంగన్వాడీలో ఆటపాటలతో ఆడుకుంటారు అంటూ నవ్వి అనిందిత వినయంగా సమాధానమిచ్చింది. ఆ తర్వాత ఆ ఊరి సర్పంచ్ని, ఉప సర్పంచ్ని, వార్డు మెంబర్లని అందరినీ ఒకరి తర్వాత ఒకరిని పేరు పేరున పరిచయం చేసింది అతనికి. జనాలంతా ఎంతో సంతోషంతో సంబరంగా ఉన్నట్లుగా కనిపించారు. మీ అమృత హస్తాలతో మా పంచాయతీ ఆఫీస్ ఆవరణలో మా ఊళ్ళో మీ విజిట్కి జ్ఞాపకార్థంగా 2 మొక్కలు నాటండి సార్ అంటూ అనిందిత కలెక్టర్ గారిని అభ్యర్థిస్తూ కొంచెం దూరంలో ఉన్న యాదగిరికి సైగ చేసింది. తప్పకుండా అంటూ చిన్నగా నవ్వాడు కలెక్టర్ గారు. అప్పటికే గోతులు తీసి రెడీగా ఉన్న చోటికి రండి సార్ అంటూ తాను ఓ పక్కగా ముందుకు నడుస్తూ మొక్కలు అతన్ని అక్కడికి తీసుకువెళ్ళింది. యాదగిరి అందించాడు. వాటిని నాటడానికి అనిందితికి కాస్త వెనుకగా అడుగులేస్తున్న ప్రేమ్ సాగర్ పొడుగుకు తగ్గ లావుతో చక్కటి పర్సనాలిటీ అనిపించేలా లావుగా పొడుగ్గా ఉన్న ఆమె బారెడు జడిని అబ్బురంగా చూశాడో క్షణం. చెట్లు నాటడం పూర్తయ్యాక చేతులు కడుక్కున్న అతనికి తెల్లటి కొత్త టవల్ అందించింది అనిందిత. థ్యాంక్ యూ అని చిన్నగా నవ్వి చేతులు తుడుచుకోసాగాడు కలెక్టర్ గారు. మా అనిందిత మేడం ఈ పల్లెలో పెట్టించిన మొక్కల్లో 190% చెట్లు బతికి చక్కగా ఎదిగాయి సార్, ఎంపీఓ గారు చెప్తూ ఉంటే. అవునా, గుడ్, వెరీ గుడ్ అంటూ ఆమెను ప్రశంసించాడు. జనాలంతా ఆమెకు జేజేలు కొట్టసాగారు. మా ఊరింత అందంగా, మనోహరంగా, పరిశుభ్రంగా ఉండడానికి ముఖ్య కారణం మా మేడమే అంతా ఒక్కసారిగా చెప్పసాగారు. అందరూ చెప్పిన మాటలు వింటున్న కలెక్టర్, నిజమే మీరంటున్న మాటలు, ప్రత్యక్షంగా కళ్ళ ముందు కనిపిస్తూనే ఉందిగా అన్నాడు చిరునవ్వు ముఖంతో. సార్, మీరు వాళ్ళ మాటల్ని వినకండి. ఇందులో పూర్తిగా నా బాధ్యత లేదు. ఇది ఈ ఊరి ప్రజలది. అభివృద్ధి అన్నది అంచెలంచెలుగా జరిగి ఈనాడిలా ఉన్నతమైన ఆదర్శ గ్రామంగా రూపుదిద్దుకోవడానికి అతి ముఖ్యులు ఈ ఊరి జనాలే. వారందరి సమిష్టి కృషితో చిన్న పెద్ద, ధనిక పేద అన్న వ్యత్యాసం లేకుండా వారు చేసిన శ్రమదానంతోనే ఈ అఖండ విజయాన్ని స్వంతం చేసుకునేలా జరిగింది. ఇది మాత్రం అక్షరాల ముమ్మాటికి నిజం సార్ అంది. కలెక్టర్ గారు మన ఊరికి రావడం, పల్లె ప్రగతిని పర్యవేక్షించడానికి మొదట మన గ్రామాన్నే ఎంచుకొని మన ఊరైన ఈ పుష్పాల గూడెంతోనే ప్రారంభించినందుకు మేమంతా ఎంతగానో సంతోషపడుతున్నాం.
మాకు అన్ని విధాలా సహకరించి సహాయాలు అందించిన డిపిఓ గారికి, ఎంపీఓ గారికి, సర్పంచమ్మ లలితాంబ గారికి, ఉప సర్పంచ్ రాయప్ప గారికి, వార్డు మెంబర్లకందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నానంటూ అందరినీ కలెక్టర్ గారికి పరిచయం గావించింది. ఇంకా ఈ ఊరికి సమకూర్చుకోవాల్సిన అవసరాలు కూడా కొన్నున్నాయి. ట్రాక్టర్ కొనుగోలు విషయం, అంగన్వాడీ పిల్లలకు ఆదుకోవడానికి ఉయ్యాలలు, జారుడు బండ, మున్నగు పరికరాల అవసరం ఎంతో ఉంది అంటూ ఇంకా ఏదో మాట్లాడబోతున్న ఆమె క్షణం ఆగి ఓ మారు కలెక్టర్ గారి వంక అప్రయత్నంగా చూసింది. ఆ టైంలో అతను తన వైపే చూడ్డం గమనించి తత్తరపాటుతో తడబడింది. అయినా మరుక్షణంలోనే తేరుకొని తన సహజ ధోరణిలో మాట్లాడి ఉపన్యాసాన్ని క్లుప్తంగా ముగించింది. అందరూ పెద్ద పెట్టున కొట్టిన చప్పళ్లతో ఆ ప్రదేశమంతా ఒక్కసారిగా మారుమోగింది. మీ మేడం గారు చెప్పినవన్నీ నేను ఓ మారు డిపిఓ గారితో మాట్లాడి చర్చించి నా సాయశక్తులా మీ ఊరికి కావలసినవన్నీ సమకూర్చే ప్రయత్నం వీలైనంత త్వరలో చేస్తానని మాటిస్తున్నాను. మరి మీకందరికీ ఆమోదమే కదా? ముందుగా మనమంతా ఓ మారు ఊరంతా పర్యటించి వద్దాం, ఏమంటారు అని అంటుండగానే అందరూ ఉత్సాహంగా లేచారు, ముందుకు కదిలారు. మిగతా అధికారులంతా వాళ్ల వెంబడి నడవసాగారు. అక్కడక్కడ ఊళ్ళోని గోడలకి, వాటర్ ట్యాంక్ మీద, పంచాయతీ ఆఫీస్ ముందు వైపున్న విశాలమైన గోడపై పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలన్న సూక్తులను సున్నితంగా తెలియజెప్పే విధంగా చూపులను ఆకట్టుకునేలా వేసిన చిత్రాలను చూసి మెచ్చుకోలేకుండా ఉండలేకపోయాడు కలెక్టర్ గారు. ఎటు చూసినా పచ్చదనం, పరిశుభ్రతే, ఎక్కడ అపరిశుభ్రత అన్న మాటే లేదు. అందరి ఇండ్ల ముందు పచ్చగా కళకళలాడుతున్న పూల చెట్లు, కాయగూరల చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణమే కనిపిస్తోంది. గుడ్, వెరీ గుడ్. మీ ఊరు మరెన్నో ఊళ్ళకి ఆదర్శవంతంగా నిలవాలి అంటూ అందరిపై ప్రశంసల జల్లు కురిపించాడు. తిరిగి వస్తున్నప్పుడు పక్కనున్న కుర్రాళ్ళు ఈరోజు అనింత మేడం పుట్టినరోజట కూడా అంటూ వాళ్లలో వాళ్ళు గుసగుసగా మాట్లాడుకుంటున్న మాటలు అప్రయత్నంగా కలెక్టర్ ప్రేమ్సాగర్ చెవినబడ్డాయి. మళ్ళీ అంతా పంచాయతీ ఆఫీస్ దగ్గరికి వచ్చారు. మేడం, మీరలా ఒక క్షణం కూర్చోండి, కలెక్టర్ గారు మీకు శాలువా కప్పి సన్మానం చేస్తారు. డిపిఓ గారు అనగానే నో, నాదేం లేదు, మీ అందరి సమిష్టి సహకారంతోనే ఈ అభివృద్ధి జరిగింది అంటూ మొహమాటంతో వద్దంది. పర్వాలేదు అనిందిత గారు, ముందుగా మీరిలా కూర్చోండి అంటూ కుర్చీ వైపు చేయితో చూపుతూ కలెక్టర్ గారు అనడంతో ఇక విధి లేక కుర్చీలో కూర్చుంది. డిపిఓ గారు సైగ చెయ్యగానే డ్రైవర్ చేతిలో ఉన్న సంచిలో నుంచి శాలువా, ఓ బొకే తీసి కలెక్టర్ గారికి అందించాడు. చిన్న చిన్న జరీ పువ్వులున్న ఆ శాలువ మడత విప్పి, మీ ఊరికి చేసిన సేవకి బుడతాభక్తిగా ఏదో చిన్న సత్కారం, మీలాంటి వారే ఈనాటి నవ సమాజ నిర్మాణానికి చాలా అవసరం అంటూ బొకే అందిస్తుంటే అందరూ పెద్ద పెట్టిన చప్పట్లు కొడుతున్న తరుణంలో జన్మదిన శుభాకాంక్షలు కూడాను మీకు అనిందిత గారు అంటూ ఆమె ఒక్కతికి మాత్రమే వినబడేలా యాంత్రికంగా కొంచెం ముందుకు వంగి చెవి దగ్గర గుసగుసగా అన్నాడు. తల కొంచెం పైకెత్తి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంటే మీకెలా తెలిసిందా అన్నట్లుగా ఉన్నాయి ఆమె చూపులు. నాకు తెలుసు అన్నట్లుగా చిరునవ్వు ముఖంతో తల పంకిస్తున్నట్లుగా మందహాసంతోనే సమాధానమిచ్చినాడు. ఈ గ్రామ కార్యదర్శి అనిందిత గారికి, సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకి, గ్రామ ప్రజలందరికీ అభినందనలు. ఈ ఊరు ఇంత 100% అభివృద్ధి పదంలో పయనిస్తున్నందుకు మనస్ఫూర్తిగా శుభాభినందనలు. మీ ఊరి మేడం లాంటి కార్యదర్శులు ప్రతి ఊరికి ఒకరుంటే జిల్లాలే కాక రాష్ట్రమంతా పచ్చదనంతో, పరిశుభ్రతతో కళకళలాడిపోతుంది. అనిందిత గారు సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నారు సార్. తాను కలెక్టర్ అయితే ఇంకెన్నో విధాలుగా సమాజ సేవ చేయగలరు. ఎంపీఓ గారు నవ్వుతూ చెప్పాడు కలెక్టర్ గారితో. రియలీ చాలా సంతోషం. చదువు విషయంలో నా నుంచి మీకేమైనా సహాయ సహకారాలు కావాలంటే నేను ఆల్వేస్ రెడీ. నేను ప్రిపేర్ అయిన మెటీరియల్ కూడా మీకు చాలా బాగా పనికొస్తుంది. పంపించమంటే మా డ్రైవర్తో మీ ఇంటికి పంపించగలను, మీకు ఉపయుక్తంగా ఉంటుంది. థ్యాంక్స్ సార్, పంపించండి. నా దగ్గరున్న మెటీరియల్తో పాటు అది చదువుతానంటూ లేచిందామే. ఆ తర్వాత కలెక్టర్ గారు పంచాయతీ ఆఫీస్ రిజిస్టర్లో తాను విజిట్ చేసినట్లుగా 2-3 వాక్యాలు రాసి సంతకం చేశాడు. ఇంతట్లో దొరస్వామి పని మనిషి శంకరితో గాజు కప్పులు, టీ బిస్కెట్స్ పట్టించుకొని వచ్చి అందరికీ సర్వ్ చేయించాడు. ఓ అరగంట తర్వాత కలెక్టర్ గారు అందరి నుంచి నమస్కారాలు స్వీకరిస్తూ ప్రతి నమస్కారం చేస్తూ వెళ్ళిపోతూ అనిందిత వైపు మారు చూసి మందహాసంతో తల పంకించాడు. అతను వెళ్ళిపోయాక అనిందిత హమ్మయ్య అంటూ గుండెల నిండా ఊపిరి పీల్చుకుంది.
మనస్సంతా ఎంతో తేలికగా అనిపించిందామెకు. కథ కొనసాగుతుంది.